హలో వ్యూవర్స్ అందరికీ ఆదాబ్. సో గాయ్స్, ఇవాళ మీకు ఒక విషయం చెప్పడానికి వస్తున్న. అదేంటంటే నేను మా ఫ్రెండ్ ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాం గైస్. ఫంక్షన్ అయిపోయింది, వెళ్ళి రివర్స్ వస్తుండగా మా బంధువు ఒక ఆయన కనిపించుండ. అప్పుడు మా ఫ్రెండ్ ఏమని చెప్పిండంటే, మామ మీ బంధువే కదా, కనీసం పలకరిస్తలేవేంది అని చెప్పిండు. అప్పుడు వాడికి నేను చెప్పిన మా అంటే మీకు చెప్తా అన్న ఏంటంటే, మామ ఎవరికి బంధువు మామ? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకోలేని బంధువా, లేదంటే నువ్వు మెట్టు ఎదుగుతున్నప్పుడు చూసి ఓర్వలేవండి బంధువా, సూటిపోటి మాటలతో ఎల్లప్పుడూ నిన్ను ఏడిపించడం నీ బంధువా, నువ్వు ఫోన్ చేస్తేనే ఎత్తేటోడు నీ బంధువా, నువ్వు అసలు ఉన్నవా సచ్చినవా బతికున్నవా ఏం చేస్తున్నావో అని అడగను నీ బంధువా. మామ చుట్టాలందరూ చెప్పుకోవడానికి మామ, ఇక్కడ మన పనులు మనమే చేసుకోవాలా. మామ నీకు ఒక విషయం చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకో. నువ్వు మిడ్ నైట్ ఏ టైంలో అయినా ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎత్తటోడు నీ బంధువు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నీ పక్కన ఉంటాడు చూసినావా, వాడే నీ బంధువు. వాడు ఎవడైనాగా, నీ దోస్తా, నీ చుట్టమా, లేకపోతే ఇంటి పక్కలోడా, ఎవడైనాగా మామ, వాడిని మాత్రం మర్చిపో. సో వ్యూవర్స్, మీకు కూడా చెప్తున్నా, ఈ సమాజంలో ఎవ్వడు ఎవరికి చుట్టం కాదు, ఎవ్వడు ఎవరికి బంధువు కాదు, అందరూ కపట నాటక సూత్రధారులే. ఓకే గైస్, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియోకి చిన్న క్లిప్ అంటే, నా చిన్నతనంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది ఈ వీడియోలో కూడా పోస్ట్ చేయొచ్చు, బట్ ఇదే లాగైంది. సో నెక్స్ట్ వీడియోలో ఆ ఇన్సిడెంట్ ఏంటని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటిల్ దెన్.